చెప్పండి భయ్య, ఏం కావాలి? ఎంత? అది చిప్స్ 250 grams 120 rupees భయ్య. అవునా? ఇంకా తక్కువ రాదా? ఇంకేం తగ్గిస్తాం భయ్య, దాంట్లో బేరాలే ఉంటాయి. అంటే అమౌంట్ గురించి కాదు, గ్రామ్స్ గురించి. గ్రామ్సా? 200 grams. అవునా? కొంచెం తక్కువ. కొంచెం తక్కువ? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 150 ఇంకొంచెం తక్కువ. ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 100 grams ఓకేనా? ఇంకా తక్కువ ఉండదా? ఇంకా తక్కువ? ఒక్క నిమిషం భయ్య, ఇదిగోండి భయ్య. ఇంకా తక్కువ ఉంటే అలా తింటున్నాం భయ్య. ఇది కాదు, 50 grams అయ్యరా? అంటే 100 grams అంటే కొంచెం గిట్టుబాటు అయింది భయ్య. 50 grams అన్నాం అనుకోండి, దాంట్లో కవరు ప్యాకింగ్ అంత గిట్టుబాటు అవుతుంది భయ్య. తీసుకోవచ్చు 100 grams, మన దగ్గర టేస్ట్ బాగుంటుంది. అది తీసుకోవడం గురించి ప్రాబ్లం లేదు భయ్య, ఒకే ఐటమ్ అంత తినలేను నేను. మా 2 days అయినా ఫ్రెష్ గానే ఉంటుంది భయ్య. అది టేస్ట్ గురించి కూడా కాదు భయ్య. సరే తీసుకుంటాను, కానీ అయితే నేను చెప్పినట్టే ఇదొకటి 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 అన్నీ కలిపి 100 grams వేసాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్నీ కలిపి ఓకే భయ్య. చెప్పండి మేడం, ఏం కావాలి? మిర్చిలు ఎంత భయ్యా? పావు కిలో 80 రూపాయలు మేడం, హాఫ్ కిలో 120 రూపాయలు మేడం, కిలో అయితే 320 రూపాయలు మేడం. అవునా? మిక్చర్లు అంటే అన్ని మిక్స్ చేసి లేవు? లేదు మేడం, అన్ని మిక్స్ చేసే ఉన్నాయి. పల్లీలు ఉన్నాయి, బఠానీలు ఉన్నాయి, చెకోడీలు ఉన్నాయి, కారపూస ఉంది, కార్న్ఫ్లేక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి మేడం. మరి హాట్ చిప్స్ లేవు, ఆనియన్ చిప్స్ లేవు, గొట్టాలు లేవు, ఏమీ లేవు కదా భయ్యా? అంటే మేడం హాట్ చిప్స్ అన్ని కలపం మేడం, కలిపితే టేస్ట్ బాగోదు అందుకని. మరి మిక్చర్ అంటే మీనింగ్ ఏంటి? అన్నీ కలిపి ఒక దాంతో తయారు చేస్తే మిక్చర్. మరి అన్నీ అంటే షాప్ లో ఉన్న అన్నీ కదా? అసలు నీ షాపే హాట్ చిప్స్, అవి లేకుండా మిక్చర్ ఏంటి? మీరు చెప్పింది కరెక్టే మేడం, మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఏముంది, అన్ని కలిపి మిక్స్ చేయి. ఓకే, ఇప్పుడు చెప్పండి మేడం. ఫస్ట్ అయితే మిర్చి పావు తీసుకో మేడం. అరకిలో తీసుకోండి, టేస్ట్ బాగుంటది. అన్ని కలిపాక హాఫ్ కిలో అవుతుందిలే. ఓకే ఓకే, చాలులే. ఇప్పుడు ఆలూ చిప్స్ వేయి, ఇప్పుడు సాల్ట్ చిప్స్ వేయి, ఇప్పుడు ఆనియన్ చిప్స్ వేయి. ఓకే ఓకే, వేసా మేడం. ఇప్పుడు ఆ గొట్టాలే వేసా మేడం. ఇప్పుడు బాగా కలుపు. మేడం స్వీట్ కలపమంటారా? అంటే షాప్లో అది కూడా ఉంది కదా అని. ఇయే తగ్గించుకుంటే మంచిది. ఓకే మేడం, 1 minute. మేడం మిక్స్ అయిపోయింది మేడం. మేడం మీరు చెప్పినట్టు హాఫ్ కిలో ఉంది మేడం, ప్యాక్ చేసేయమంటారా? పార్సిల్ కడిది కానీ టేస్ట్కి ఇవి. అదిగోండి మేడం. అబ్బా నువ్వు చెప్పింది నిజమా అబ్బాయి? అన్ని కలుపుతుంటే బాలే, క్యాన్సిల్. గాలివాన్లో విసిరకర్ల మేవాడి మొహం, ఆ మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు. మేడం మేడం ఈ మిక్చర్ ఎవరికి ఇవ్వలేము మేడం. అన్నా మన దగ్గర చూడాల్సిన అవసరం లేదన్నా, మన దగ్గర అన్ని సూపర్ ఉంటాయి. సూపర్ గానే ఉంటాయిలే కానీ నాకు కావాల్సింది మందులోకి స్టఫింగ్. అది బాగుంటుందో చెప్పు అన్నా. మందులోకి మన దగ్గర స్టఫ్ అయితే సూపర్ ఉంటది. మీకేం కావాలి చెప్పండి, మన దగ్గర అన్ని స్పైసీగా ఉంటాయి. ఈడ టేస్టీగానే ఉంటున్నాయినా, ఇంటికి తీసుకుపోయి తింటే చేదుగా ఉంటున్నాయి. చేదు వస్తున్నాయ్యా? అలా రాకూడదే అన్నా, మన దగ్గర చేదు రావన్నా, మీరు తీసుకెళ్ళండి, నిజంగా టేస్ట్ బాగుంటాయి. లేదునా, మా ఫ్రెండ్స్ తెచ్చినప్పుడు 2-3 సార్లు తిన్నా. ఫస్ట్ సిప్కి బాగుంటాయి, రెండో సిప్కి చేదు వచ్చేస్తున్నాయి. అయితే మీ ఫ్రెండ్ ఎక్కడైతే తెచ్చాడో వాడు మంచి ఆయిల్ వాడున్నాడు, లేదా బంగాళదుంప కుళ్ళిపోయింది వేసుంటాడు. లేదునా, టేస్టీ దగ్గర చేసినాడు, కానీ నాకు పడట్లేదు అంతే. నీకు పడట్లేదా? ఇదేం చేద్దాం? ఒక పని చేద్దామా, టేస్ట్ చూద్దామా ఒకటి. అన్న టేస్ట్ కి నాకేం ప్రాబ్లం లేదన్నా, కాకపోతే మీకు మందులో ఒక చేదుగుండేది, మన దగ్గర మందు లేదు కదా.
ఇప్పుడు కలుపుకున్నాం కదా. మంచి ప్లాన్కి వచ్చావు. మీరు చెప్పేయండి. ఏం కావాలి ఇప్పుడు మీకు? ఆలోచిపోయినా ఒకటి చిప్స్ ఇదిగోండి. ఎలా ఉంది టేస్ట్? ఇప్పుడు బాగుంది నా. రెండో సిప్పు కదా మనకు ప్రాబ్లం వచ్చేది. కరెక్టే అను. మళ్ళీ చెప్పేయండి. ఇదిగోండి. చేదు రాలేదు కదా? చేదుగుంది నా. మీరు చెప్పండి చెప్తా. మళ్ళా చేదుగుంది నా. మళ్ళా చెప్పండి మీరు చెప్తా. నా క్యాబీ కూడా తాగాక నేనేం తాగబోతున్నా. అఫిషియల్ డ్రింకర్ని నేను. ఓకే అన్న. సారీ మీరు నెమ్మదిగా తాగండి. వీడికి ఏమి ఇచ్చినా చేదు వస్తుంది అంటున్నాడు. ఎట్ట మేనేజ్ చేయాలి? వీడికి ఖచ్చితంగా నా దాంతో అమ్మే పంపించాలి. వీడికి ఖచ్చితంగా నాకు చేదు లేదని చెప్పాలి. అన్నా చేదుకు చేదే విరుడు కాబట్టి మన దగ్గర కాకరకాయ చిప్స్ ఉన్నాయి. అది తింటే మీకు ఖచ్చితంగా చేదు రాదు. ఇదిగో అన్నా కాకరకాయ చిప్స్, చేదుకు చేదే విరుడు. ఇది తినండి. నిజమేనో చేదుకు చేదే విరుగుడు. అస్సలు చేదు లేదు. భలే ఉంది. ఇప్పుడు చెప్పండి అన్న, పావు కిలో కావాలా, అరకిలో కావాలా, కిలో కావాలా, లేదా ఈ డబ్బా మొత్తం కావాలా? ఇంకెందుకు నా మంది అయిపోయింది. ఈసారి ఇంకో క్వార్టర్ తెచ్చుకుంటాం. అప్పుడు ట్రై చేద్దాం. థ్యాంక్స్ నా. ఫ్రీగా స్టఫ్ ఇచ్చినావు. అన్నా చెప్పండి ఏం కావాలి? 50 రూపీస్ చిప్స్ కట్టు. చిప్సా? ఓకే అన్న. ఇంకా అన్నా నంచుకోవడానికి ఏం బాగుంటుంది భయ్యా? ఏంటి ఎక్కడేస్తున్నావా? ఏం లేదు, మందులోక అంటున్నా. కాదు. రైస్లోకి కాదు. పప్పులోకి కాదయ్యా. సాంబార్లోకి కాదన్నానా. కర్రీలోకి కాదు. మరి పెరుగులోక కాదయ్యా. మరి పులిహార, గోంగూర రైస్ లాంటి స్పెషల్ రైస్లు ఉంటాయి, దానిలోకా? కాదయ్యా. మరి దేనిలోకి పోయా నంచుకోవడానికి? ఇప్పుడు నా చిప్స్ తీసుకున్నానా, ఆ చిప్స్ లో నంచుకోవడానికి ఏం బాగుంటది అన్నా? చిప్స్ లోకి నంచుకోవడానికి అన్నా? చిప్స్ నంచుకుంటారుగా అన్నా? ఏం లేదు భయ్యా, ఏది ఒకటి ఏది తినలేను. చిప్స్ ఒకటే నేను తినలేను. చిప్స్ లో నంచుకోవడానికి ఏం బాగుంటది? జాంగ్రీ నంచుకో అన్నా, సూపర్ ఉంటది, బాగుంటది. జాంగ్రీ కట్టు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం